కృతజ్ఞతతో సమర్పణ. అమ్మవారికి పట్టుచీర. ఆషాఢమాసం రాకతో శాంతిగ్రామం వెలిగిపోతోంది. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. తెల్లవారుజామునే అమ్మమ్మ సుభద్ర హంసని మెల్లగా నిద్రలేపింది. లే తల్లి, ఈరోజు అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసే పవిత్రమైన రోజు అని అమ్మమ్మ మెల్లగా చెప్పింది. హంసి తన కళ్ళని తుడుచుకుంటూ ఎంతో ఉత్సాహంగా నిద్రలేచింది. ఈరోజు జరగబోయే వేడుక కోసం ఆమె ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఇంటి బయట గాలి చల్లగా మట్టి వాసనతో ఎంతో బాగుంది. అమ్మమ్మ మరియు చేతన్ కలిసి ఇంటిని అలంకరించడం మొదలుపెట్టారు. అమ్మమ్మ వాకిలికి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కడుతుంటే చేతన్ తెల్లని బియ్యం పిండితో అందమైన ముగ్గు వేస్తున్నాడు. ఈ ముగ్గులు మరియు తోరణాలు మన ఇంటికి శాంతిని, శుభాన్ని తెస్తాయి అని అమ్మమ్మ వివరించింది. చేతన్ ముగ్గులో రంగులు వేస్తూ ఎంతో సంతోషపడ్డాడు. ఇల్లంతా శుభ్రమయ్యాక వారు అమ్మవారికి ఇచ్చే కానుకలను సిద్ధం చేశారు. అమ్మమ్మ ఒక మెరిసే పట్టు చీరను బయటకు తీసింది. అది ఎరుపు మరియు పసుపు రంగుల కలయికతో ఎంతో అందంగా ఉంది. హంసి ఆ చీరను ఒక ఇత్తడి పల్లెల్లో జాగ్రత్తగా సర్దింది. దాని పక్కన కొబ్బరికాయ, పసుపు, కుంకుమ మరియు పండ్లను ఉంచారు. అమ్మమ్మ, అమ్మవారు ఈ చీరను కట్టుకుంటారా అని హంసి ఆశ్చర్యంగా అడిగింది. పూజా సామాగ్రి సిద్ధమైన తర్వాత అందరూ కలిసి గ్రామంలోని పురాతనమైన అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. దారి పొడవునా పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలతో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. చేతన్ మరియు హంసి చేతుల్లో తెల్లని మల్లెపూల బుట్టలు పట్టుకొని ముందుకు నడిచారు. అమ్మమ్మ, నాకిప్పుడే గుడి గంటలు వినిపిస్తున్నాయి అని చేతన్ సంతోషంగా కేక వేశాడు. ఆలయం వద్దకు చేరుకోగానే గాలిలో అగరవత్తుల సువాసన వ్యాపించింది. గుడి ప్రాంగణమంతా బంతిపూల మాలలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా దీపాలు వెలుగుతున్నాయి. అమ్మమ్మ చేతన్ చేయి పట్టుకొని భక్తుల మధ్య నుంచి నడిపించింది. చూడు చేతన్, ఈ దీపపు కాంతి మన మనసులోని మంచిని సూచిస్తుంది అని అమ్మమ్మ చెప్పింది. ఆలయ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. గర్భాలయం లోపల పూజారి గారు చిరునవ్వుతో వారిని ఆహ్వానించారు. అమ్మమ్మ ఎంతో గౌరవంతో పట్టుచీర ఉన్న పల్లెమును ఆయనకు అందజేసింది. దీనినే వస్త్ర సమర్పణ అంటారు అని పిల్లలకు చెప్పింది. పూజారి గారు మంత్రాలు చదువుతుండగా ఆ ఎరుపు మరియు పసుపు రంగు పట్టుచీరను అమ్మవారి విగ్రహానికి అలంకరించడం మొదలుపెట్టారు. ఆ మంత్రాల ధ్వని గుడి అంతా ప్రతిధ్వనించింది. చేతన్ మరియు హంసి చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో నిలబడ్డారు. కొత్త పట్టు చీరలో అమ్మవారు ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్నారు. మల్లెపూల మాలలు, మెరిసే నగలతో అమ్మవారు ఎంతో అందంగా కనిపించారు. అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అని హంసి మెల్లగా అంది. పిల్లలు తమ మనసులో తమ కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటున్నారు. అమ్మమ్మ, మనం అమ్మవారికి చీర ఎందుకు సమర్పిస్తామో అని హంసి గుడి మెట్లపై కూర్చొని అడిగింది. అమ్మమ్మ హంసి తల నిమురుతూ, మనకు ఉన్న వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పడానికి ఇది ఒక మార్గం. మనం ప్రేమతో ఏదైనా ఇస్తే ఆ తల్లి మనల్ని ఎల్లప్పుడూ చల్లగా చూస్తుంది. అందరినీ ప్రేమగా చూసుకోవాలని ఇది మనకు గుర్తు చేస్తుంది అని వివరించింది. ఎండలో వారు తిరిగి ఇంటికి నడుస్తుండగా పిల్లలకు తమ గ్రామం మరియు సాంప్రదాయాల మీద గౌరవం పెరిగింది. పిల్లలు తమ ఆచారాలు మనల్ని ఒకరితో ఒకరు కలిసి ఉంచుతాయి అని అమ్మమ్మ వారి చేతులు పట్టుకొని చెప్పింది. హంసి, చేతన్ ఆ పట్టుచీర అందాన్ని, అమ్మమ్మ చెప్పిన కృతజ్ఞతను తమ మనసులో భద్రంగా దాచుకున్నారు.